ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. మరు జన్మ రాకుండా చూడరా, నీ దయ ఉంటే చాలయా హర హర, నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా, నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఆ చెట్టు కొమ్మపై కాకాయుడు అనే కాకి శ్రీరాముడితో ఇలా పలుకుతుంది, చూశావా రామా, ఈ మనుషులు ఆహారాన్ని వాళ్ళు భుజించకుండా ముందు నాకే పెడతారు, చనిపోయినా ముందు నాకే సమర్పిస్తారు అని గర్వంతో ఆ కాకి పలుకుతుంది. ఇది విన్న శ్రీరాముడు కోపంతో నీవెక్కడికి వెళ్ళినా మనశ్శాంతి లభించదు అని శపిస్తాడు. అప్పుడు ఆ కాకాయుండు అనే కాకి భయపడి వెంటనే రహస్యంగా ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకోవాలని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాని ఎక్కడికి వెళ్ళినా దానికి మనశ్శాంతి దొరక్కపోవడంతో చివరికి రాముడి వద్దకు వచ్చి పాదాలపై పడి క్షమించండి రామచంద్ర ప్రభూ అని మొరపెట్టుకుంటుంది. అప్పుడు ఆ శ్రీరామచంద్రుడు ఆ కాకిని చేత్తో పట్టుకొని దానివైపే చూస్తూ గుటుక్కని మింగేశాడు. ఒక్కసారిగా ఆ కాకి యొక్క కాలచక్రం వెనక్కి తిరుగుతుంది. అప్పుడు ఆ కాకి, ఏమిటి ఆశ్చర్యం, సరిగ్గా నా కొమ్మ మీదే కూర్చున్నాను, సమస్త జీవరాశులు ఈ శ్రీరాముడి గర్భంలోనే దాగి ఉన్నాయని అనుకుంటూ ఆ శ్రీరాముడికి శరణు వేడుకుంటుంది. Download ShareChat.